ఆది కాండలో ఆది యందు దేవుడు ఏం చేశాట? భూమి ఆకాశాలను సృష్టించట. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? ముందు భూమిని సృష్టించాడా, ఆకాశాన్ని సృష్టించాడా? ఆకాశం అంటే ఏమిటి? స్పేస్. స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్. మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక వస్తువుని పెట్టడానికి మీకు ఆస్కారం. మీరు చైర్ వేసినా, మీరు ఇంకోటి వేసినా, ఏది వేసినా స్పేస్ ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి. ప్లేస్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టగలుగుతారు. మరి భూమి ఆకాశం అని చెప్పినప్పుడు ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆది యందు ఆయన భూమి ఆకాశాలను అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది. భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు? ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చింది? భూమిని పెట్టిన తర్వాత స్పేస్ ని సృష్టించడం ఏమిటి? ఇది హాస్యాస్పదంగా లేదా? ఆకాశాన్ని ఉండిద్ది సార్, తర్వాత భూమి అనే ఉండిద్ది. తమరు అనువాదాలు చదివేసేసేసి ఆవేశంతో ఇంటర్వ్యూకి వచ్చేసినట్టు ఉన్నారు. వాస్తవానికి హిబ్రూ భాషలో ఎలా ఉంటదంటే బెరషి బారా ఎలోహిం ఎట్ హష్మాయిం ఎట్ హ ఎరైట్స్ అనే ఉంటది. అంటే ఏంటి? హష్మాయిం అంటే ఆకాశములు, భూమి ఆకాశములు. ముందు భూమి పడింది కదా తెలుగులో. వాస్తవానికి హిబ్రూలో అయితే హష్మాయిం, ముందు ఆకాశములు, వైట్ హ ఎరైట్స్, తర్వాత భూమి కలిగినట్టుగానే ఉంటది సార్. అంతెందుకండి, ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్న ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్, అంతేగాని ఎర్త్ అండ్ ద హెవెన్ అని ఉండదు. హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఉంటది. అంటే మీరు హిబ్రూ భాష మూల భాషలో చూసుకున్నా, ఇంగ్లీష్ భాషలో చూసుకున్నా ముందు ఆకాశమే వచ్చింది, తర్వాత భూమి వచ్చింది. తమరికి ఈ విషయం తెలియక ఆత్రంగా వచ్చేసేసి ఈడ అయ్యగారికి చెప్తున్నారు. మన మహేంద్ర సార్కి ఏమో అమ్మా ఇక్కడ ఏమీ తెలియదు, మీరు చెప్తేనేమో అబ్బా అంటారు, మేము చెప్తేనేమో ఆహా అంటాడు అనమాట. మనోడు అలా ఉంటది మనోడి సార్.